రాజకీయాల్లో భూ కేటాయింపులకి సంబంధించి ఒక్కసారి దుమారం రేగితే అది హోల్ ప్రాసెస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. 20 ఏళ్ల కిందట భూ కేటాయింపులకి సంబంధించి ఇలాంటి పెను దుమారమే భారీ స్థాయిలో రేగడాన్ని ఏపీ చూసింది. ఐఎంజీ భూముల కుంభకోణం అని ఇప్పటికీ పేరు వినిపిస్తూ ఉంటుంది. 2004 ఎన్నికలకి కొద్ది నెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఆఘ మేఘాల మీద హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలి, మామిడిపల్లి ప్రాంతాల్లో ఉన్న 850 ఎకరాల భూముల్ని ఐఎంజీ అకాడమీస్ భారత్ అనే సంస్థకి ధారాదత్తం చేయడం పెను దుమారం రేపింది. భూములు ఇవ్వడమే కాదు, హైదరాబాద్లో స్టేడియంల నిర్వహణంతా ఈ ఐఎంజీనే చూస్తుందని, అలా చూసినందుకు గాను కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఐఎంజీకి చెల్లిస్తుంది అనే ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంది. ఆ తర్వాత ఎన్నికల్లో కొద్ది నెలలకే చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత, రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐఎంజీ భూ కేటాయింపుల వ్యవహారాన్ని తిరగదోడితే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే 850 ఎకరాల భూమిని కేటాయించిన ఐఎంజీ హిస్టరీ తిరిగేస్తే అది ఒక బోగస్ కంపెనీ అని, ప్రభుత్వంతో ఒప్పందం కుదరడానికి కొద్ది రోజుల ముందే పేపర్లు సిద్ధం చేశారని, ఫ్లోరిడాలో రిజిస్టర్ అయినట్టుగా చూపించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఫేకేనని తేలింది. అప్పటి వైఎస్ ప్రభుత్వం భూ కేటాయింపులు హోల్డ్ చేస్తే, ఎవరైతే చంద్రబాబు ప్రభుత్వం నుంచి 850 ఎకరాల భూములు పొందారో ఆ వ్యక్తి అహోబిల్ రావు అలియాస్ బిల్లీరావు 2006లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత 2006 నుంచి గత ఏడాది 2024 వరకు 18 సంవత్సరాలకు పైగా ఈ కేసు సాగి సరిగ్గా ఏడాది కిందట తీర్పు వచ్చింది. ఏంటి అంటే, అప్పటి భూ కేటాయింపు చెల్లదని, ఐఎంజీ భారత్ అనేది ఒక ఫేక్ కంపెనీ అని, పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేసుకోవడం కోసమో లేకపోతే కొందరికి ప్రయోజనం చేకూర్చడం కోసమో ఇలా వందల వేల కోట్లు విలువ చేసే జాతి సంపదని, ప్రజల ఆస్తిగా చెప్పుకునే ప్రభుత్వ భూముల్ని ఇలా ధారాదత్తం చేయడం వల్ల ఎంత దారుణ పరిణామాలు ఉంటాయో ఐఎంజీ చూస్తే అర్థమవుతుంది.